వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నమామి నారాయణ పాదపంకజం వదామి నారాయణ నామ నిర్మలం. భజామి నారాయణ తత్వమవ్యయం కరోమి నారాయణ పూజనం సదా. ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయేన్నారాయణం సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహభ్రాంతచేతసః येन సందర్శితః పంథాః తస్మై శ్రీ గురవే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. సభా సరస్వతికి ప్రణామాంజలి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మరి శివానుగ్రహం పొందడం ఎలా అనే అంశాన్ని ఇవాళ తెలియజేయమని నిర్వాహకులు చెప్పారు. ఈరోజు మన అంశం శివానుగ్రహం పొందడం ఎలా. శివానుగ్రహాన్ని జన్మ తీసుకున్న ప్రతి మనిషి పొందవచ్చు. మరైతే ఎలా పొందాలి? అందరికీ శివానుగ్రహాన్ని పొందాలి అని ఉన్నది, కానీ అందరూ అందుకోలేనటువంటి పరిస్థితి. అయితే మనం జరుపుకునేటటువంటి సంవత్సరం పొడవునా అన్ని పండుగలకు మరి మహాశివరాత్రికి ఉన్నటువంటి ఒక విశేషాన్ని తెలుసుకొని మనం అంశంలోకి వెళ్ళిపోదాం. మనం సంక్రాంతి, వినాయక చవితి, దీపావళి ఇటువంటి అనేక పండుగలు జరుపుకుంటాం. వాటన్నింటి యొక్క ఉద్దేశము లక్ష్యము ఏంటి అంటే 10 మంది బంధువులు కుటుంబ సమేతంగా కలిసి ఆత్మీయంగా మంచిగా పిండి వంటలు చేసుకొని భోజనం చేసి కలిసిమెలిసి ఉండటానికి, ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జాతి మనుగడకు, సమాజ మనుగడకు మాత్రమే మనం చేసుకునేటటువంటి పండుగలన్నీ కూడా. అయితే మరి మహాశివరాత్రి యొక్క గొప్పతనం ఏమిటి, వైశిష్ట్యం ఏమిటి అంటే మహాశివరాత్రి పండుగను ఏ కోరిక కోరుకోకుండా, మనం సంక్రాంతి అప్పుడు ఇతర పండుగలప్పుడు ఏవో ఆలోచనలు కోరికలు భగవంతుని వేడుకుంటూ ఉంటాం, ఎందుకంటే అవి మన నిత్య జీవితానికి అవసరం కనుక. కానీ మహాశివరాత్రి రోజున ప్రతి జీవుడు, ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడు అంటే పరమశివుని పరమపదమే ధ్యేయంగా జరుపుకునేటటువంటి పండుగ. పరమశివుని పరమపదం, పరమపదం అంటే మోక్షం, ముక్తి. అంటే మహాశివరాత్రి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ముక్తి, మోక్షం. మరి అది ఏంటిది, ఎక్కడుంది, ఎలా ఉంటుంది, అది ఎలా మనం తెలుసుకోవాలి? దీనికి మనకు ఇప్పటికీ ఉన్నటువంటి చారిత్రాత్మక, సాహిత్య, శాస్త్రీయ సమస్త గ్రంథాలను మనం ఒక్కసారి అవలోకనం చేసినట్లయితే మనకు అర్థమయ్యేటటువంటిది సృష్టి ఆదిలో. ఎప్పుడు సృష్టి ఆది? మనందరికీ తెలుసు, రథసప్తమిని ఏ రోజున జరుపుకుంటాం? ఇప్పటికీ సరిగ్గా 22 రోజులయ్యింది మనకు రథసప్తమి జరిగి. రథసప్తమికి మహాశివరాత్రికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అంటే సృష్టి ఆవిర్భావం జరిగినటువంటి రోజు మహాశివరాత్రి.
ఈ సృష్టి ఆవిర్భావానికి సూక్ష్మ మహాపంచభూతాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ పంచభూతాలు, మహత్తు, అవ్యక్త మూల ప్రకృతి, రథ సప్తమి అంటాం. అంటే 7 అంశాలు. రథం ఎలా కదులుతుందో ఈ 7 అంశాలు కదలి భూమి సృష్టి జరగడానికి ఆరంభమయ్యేటటువంటి సమయం రథసప్తమి అయితే అక్కడ ఆరంభమైనటువంటి సృష్టి ఆరంభ విశేషం అప్పటి వరకు సూక్ష్మంగా హిరణ్మయ గర్భంలో ఉంటుంది. ఆ గర్భంలో నుంచి బయటకు రావటానికి భూమిగా పురుడు పోసుకోవడానికి అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీళ్లు, నీటి నుంచి భూమి. మనము మహాశివరాత్రి రోజున ఉదయం సరిగ్గా 2 గంటలు లేదా 3 గంటలు 2-3 మధ్యలో ఈ గంట ప్రాంతంలోనే మనందరికీ తెలుసు, మనకు తెలిసినటువంటి అన్ని దేవాలయాల్లో, ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేవాలయాలలో లింగోద్భవ దర్శనం అనేది ప్రత్యేకంగా మన భారతీయ సంస్థలో ఉంది. భారతదేశంలో ఉండే అన్ని శివాలయాలలో ఈ లింగోద్భవ దర్శనాన్ని మనం విన్నాం, చూస్తూ ఉన్నాం, మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఏంటి దాని యొక్క ప్రత్యేకత అంటే, లింగము అంటే శరీరము, వ్యష్టిగా అయితే మనిషి శరీరం, వ్యష్టిగా అంటే మానవుడు, సమష్టిగా అయితే భూమి. క్షేత్రము అనే శబ్దానికి భూమి, శరీరము అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే నీళ్లగా ఉన్నటువంటి భూమి ఘనీభవించినటువంటి సమయం, ఎప్పుడు నీళ్ళయింది? తల్లి గర్భంలో మన శరీరం నీటి బుడగగా ఉంటుంది. అట్లాగే భూమి కూడా రథసప్తమి రోజున నీటి బుడగగా తయారు కావడానికి కదిలి వచ్చి ఈ 22 రోజుల సమయంలో మనకి ఈ భూమి ఘనీభవించి ఈ కొండలు, కోనలు, చెట్లు, చేమలు, ఈ కనిపిస్తున్నటువంటి సృష్టికి కారణం ఈ మహాశివరాత్రి అన్నమాట. అందుకని దీనిని మనం మహాశివరాత్రి అన్నాం. ప్రతి నెల అమావాస్యకు ముందు రోజును మనం శివరాత్రిగా చెప్పుకుంటాం. అయితే దీనిని మాత్రం మహాశివరాత్రి అని చెప్తాం. ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని చెప్తాము. ఈ శివరాత్రిని మాత్రం మహాశివరాత్రి అంటాం. దీని యొక్క ధ్యేయం ఏమి అంటే, మానవుడు జనన మరణ చక్రంలో గమ్యం తెలియని ప్రయాణంలో దిక్కుతో చక దారి తెలియక నేనెవరిని, నేనెక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి, తిరిగి నేను ఎక్కడికి వెళతాను అనే విషయం అవలోకనం చేసుకోవడానికి తీరికలేక సమస్త ప్రాపంచిక విషయ విశేషాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మనిషి మహాశివరాత్రి రోజున గ్రహాలన్నీ కూడా, చాలామంది ఈరోజు నాకు సమయం బాగలేదంటూ ఉంటారు, కానీ మహాశివరాత్రి రోజు ఎటువంటి వారికైనా సమయం అనుకూలమైనటువంటి రోజు. దృష్టిని గనక మహాశివరాత్రి రోజు, అందుకే రాత్రంతా మనం జాగరణ చేస్తాం, మేలుకుంటాం. అలా మేలుకున్నప్పుడు ఈ రోజున ఉన్నటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, అంతరిక్షంలో ఉండేటటువంటి విశ్వశక్తి అంతా కూడా, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వశక్తి, 33,000 కోట్ల దేవతలు, 11 రుద్రులు, మరుద్గణాలు, సమస్త దేవతాలోకం, బ్రహ్మలోకంతో సహా మానవాళిని జ్ఞానమయం వైపుగా, ఉన్నతమైనటువంటి దిశగా మానవుణ్ణి పయనింప చేయడానికి అనువైనటువంటి శక్తిని ఇచ్చే రోజు కనుక మహాశివరాత్రిని మనం మోక్ష శివరాత్రిగా, మహాశివరాత్రిగా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి శివరాత్రిలో ఉన్నటువంటి విశేషం మానవుడి యొక్క జనన మరణ చక్రం నుంచి విడుదల, మోక్షం. మరి ఇది ఎలా మనకి అందుతుంది అని అంటే, మనకు ఈ సృష్టి ఆరంభం అలా అయిందని చెప్పాను కదా. అలా ఆరంభమైనప్పుడు సృష్టితో పాటుగా ఎట్లా అంటే, ఈరోజు మనం ఒక ఫ్రిడ్జ్ కొంటాం, లేదా ఒక వాషింగ్ మిషన్ కొంటాం. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువును ఎలా మనం వాడుకోవాలో, సెల్ ఫోన్ కానీ ఏదైనా ఎలా వాడుకోవాలో దానికి సంబంధించినటువంటి ఒక క్యాటలాగ్ ఉంటుంది. ఆ క్యాటలాగ్లో ఇలా ఈ వస్తువును వాడాలి అని ఉంటుంది. అట్లాగే మానవ సృష్టి జరిగినప్పుడు ఈ సృష్టితో పాటుగానే ఆది పురాణం అనేటటువంటి వేదపు రాసి ఈ సృష్టి ఎలా కొనసాగాలి, సృష్టి నియతి ఎలా ఉండాలి అనేటటువంటి దిశా నిర్దేశానికి సంబంధించినటువంటి
కేటలాగ్ అనేది ఆది పురాణంలో ఉంది. ఈ ఆది పురాణాన్ని అనుసరించే అష్టాదశ పురాణాలు వెలువడ్డాయి. ఈ అష్టాదశ పురాణాల వ్యాఖ్యానమే వేదాలు. వేదాలను పురాణాలను విభజించి మనం చూడలేం. పురాణాన్ని వేదాన్ని కలిపి చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఈ 4 వేదాల సారం, మనకున్నటువంటి ఆది పురాణం యొక్క సారం, అష్టాదశ పురాణాల యొక్క సారం అంతా కూడా క్రోడీకరించి 1,00,000 శ్లోకాలతో శివమహాపురాణాన్ని మనకు అందించారు. ఇందులో అన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో కలియుగంలో కలిపురుషునికి, కలియుగంలో ఉండేటటువంటి మానవాళికి సమయం సరిపోవటం లేదు కనుక ఆ 1,00,000 శ్లోకాలను కుదించి 35,000 శ్లోకాలకు, అందులో 12 సంహితలు ఉంటే ఇందులో 7 సంహితలు, 35 శ్లోకాలకు కుదించి 7 సంహితలుగా శివమహాపురాణాన్ని మనకు వేదవ్యాస మహర్షుల వారు అందించారు. అందులో ఈ శివానుగ్రహం పొందడం ఎలా అనేటటువంటి విషయాన్ని, అందులో ఉండే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఇక్కడ నేను చెప్పేటివి ఏవి కూడా నా సొంతంది కాదు. కాబట్టి అందులో ఏముంది ఒక్కసారి మీకు అవుట్లుక్ ఇస్తాను. వేదాలు, ఉపనిషత్తులు, ప్రస్థానత్రయం అంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మోక్షం దిశగా పయనించడానికి, లేదా పరమశివుని దిశగా పయనించడానికి, పరమశివుణ్ణి మనం దర్శించడానికి ఏం మార్గం ఉంది అనేటటువంటిది అన్ని గ్రంథాలలో ఉండే విషయాన్ని మీకు ఒక్కసారి తెలియజేసి నేను ప్రత్యేకంగా శివపురాణంలోకి వెళతాను. ఉదాహరణకు మనకు ప్రస్థానత్రయం ఉంది. ఏంటివి అంటే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు. ఉపనిషత్తుల ఆరంభం మీరు గమనించినా, బ్రహ్మసూత్రాల ఆరంభం గమనించినా, మహాభాగవతం ఆరంభం గమనించినా, మహాభారతం ఆరంభం గమనించినా, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ లక్ష్యాన్ని తెలియజేసి ఆయా గ్రంథాలను రచించారు. మనకి వేదాలన్నీ కూడా ఏమి చెప్తాయి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఇవి 4 కూడా ఏంటి దాని సారం అంటే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వే అది అయి ఉన్నావు, నువ్వే బ్రహ్మం అయి ఉన్నావు. ఇది వేదాలు. తర్వాత ఉపనిషత్తులు 1118 ఉపనిషత్తులు చెప్పినా మనకు వాటన్నింటి సారాన్ని కూడా 10 ఉపనిషత్తులలో మనకు అందుబాటులో ఉన్నాయి కనుక ఉపనిషత్ వాక్యాలన్నింటి సారం కూడా నిన్ను నువ్వు తెలుసుకో అనే చెప్తుంది. మనందరికీ తెలిసినటువంటి బ్రహ్మసూత్రాల ప్రారంభమే ఏమి ఉంది అంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః, జన్మ దేని నుండి కలిగింది, ఈ విషయాన్ని ఇప్పటికిప్పుడే విచారించవలసినటువంటి అవసరం ఉన్నది అని ప్రారంభం చేస్తారన్నమాట. ఇది బ్రహ్మసూత్రాల ప్రారంభం. మనందరికీ తెలిసిన విష్ణు సహస్రనామాలు ఒక్కసారి అన్ని గుర్తు చేసుకొని మనం మన శివ అనుగ్రహాన్ని పొందడానికి ముందుకెళ్ళిపోదాం. విష్ణు సహస్రనామాలు తెలియని మానవుడు ఉండడుగాక ఉండడు, వినని మానవుడు ఉండడుగాక ఉండడు. విష్ణు సహస్రనామాలు ఎందుకు వచ్చాయి? యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఎవరిని తలిచినంత మాత్రముననే, ఎవరిని స్మరించినంత మాత్రముననే నాకు జనన మరణ సంసారపు చక్రము నుంచి, ఆ బంధము నుంచి నేను విడివడగలను. అటువంటి దానిని నాకు బోధించు అని మన మిత్రుడు, ధర్మానికి ప్రతీక అయినటువంటి ధర్మరాజు అడిగినప్పుడు బోధించినటువంటిదే మనందరికీ తెలిసినటువంటి విష్ణు సహస్రనామాలు. 3 ప్రశ్నలు వరుసగా వేస్తాడు ఆయన. ఎవరిని తలిస్తే, ఎవరిని తెలిస్తే, ఏ ధర్మాన్ని ఆచరిస్తే. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఏమి చేస్తే, ఏ ధర్మాన్ని ఆచరిస్తే నేను జనన మరణ చక్రము నుంచి విడివడతాను. ఇదే విషయమే మనకి లలితా సహస్రనామాలలోనూ కనిపిస్తుంది. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, సృష్టి, స్థితి, లయ. మొత్తం లలితానామాల యొక్క సారం సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 అంశాలతోటే
లలితానామాలలో ఉండేటటువంటి శ్లోకాలన్నీ నడుస్తాయన్నమాట. అంటే సృష్టి అంటే ఏంటో మనకు తెలియాలి, స్థితి అంటే ఏంటో మనకు తెలియాలి, లయ అంటే ఏంటో మనకు తెలియాలి. కానీ ఈ సృష్టి స్థితి లయలకు పైన ఉన్నవాడు, ఆవల ఉన్నవాడు, ఈ మూడింటికి అతీతుడు పరమశివుడు. మరి అటువంటి పరమశివుని మనం పొందాలి అంటే మరి జన్మ ఎలా కలుగుతుంది, సృష్టి ఎలా కలుగుతుంది అనేటటువంటి విషయాల మీద మనకు అవగాహన పర్యాలోకనం చెయ్యకపోతే మనం దాన్ని అందుకోలేమన్నమాట. ఎంతసేపు మనము పారాయణం చేసి విడిచిపెట్టేస్తే పాలు తాగితే బలం వస్తుంది, నాకు పాలు తాగితే బలం వస్తుంది అని అనుకుంటూ ఉంటే మనకు బలం రాదు కదా. మాత్ర వేసుకుంటే జ్వరం పోతుంది అని అనుకుంటూ ఉంటే జ్వరం పోదు. కాబట్టి పారాయణం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని పర ఆయనం మనం చేసేటటువంటిదే ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? పరమపదం వైపుకు చేసేటటువంటి ప్రయాణం. మరి ఆ పరమపదం ఎక్కడుందని వెతుకుదాం. ఈ విషయాలన్నింటినీ మనకు శివపురాణం ఆరంభం ఏమి చెప్తుందంటే, ప్రతి మానవుడు మనిషి జన్మ తీసుకున్న తరువాత వివేకి అయినటువంటి ప్రతి మానవుడు 4 విషయాలను గుర్తుపెట్టుకోవాలట. ఒకటేంటి? నేను ఎవరిని. 2, నేను ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇంతకుముందు ఎక్కడున్నాను నేను, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. 3, నా కర్తవ్యం ఏమిటి. 4, నా శరీర పతనానంతరం నేను ఎక్కడికి వెళతాను. ఈ 4 అంశాలు కూడా శివమహాపురాణంలో విద్యేశ్వర సంహితలో మొదటి సంహితలో ప్రారంభంలో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నమాట. నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క కర్తవ్యం ఏమిటి, నేను నా శరీర పతనానంతరం ఎక్కడికి వెళతాను అని ఆ మునులు ఆ గురువుగారిని అడిగినప్పుడు గురువుగారు ఇచ్చే 4 ప్రశ్నలకు సమాధానం ఏంటంటే, 4 ప్రశ్నలకు శివుడే సమాధానం. నేను ఎవరిని, నేను శివుణ్ణి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను శివుని దగ్గర నుంచి వచ్చాను. నా కర్తవ్యం ఏమిటి, శివధ్యానం చేస్తూ శివ సాయుధ్యం పొందడానికి ప్రయత్నించడమే నా కర్తవ్యం. మరి నా శరీర పతనానంతరం నేను ఎక్కడికి వెళతాను, తిరిగి నేను శివునిలోనే ఐక్యమవుతాను. మరి ఈ 4 సమాధానాలు అందులో ఇచ్చారు. మరి ఈ దృష్టితో మనం చూసినప్పుడు ఈ 4 అంశాల దిశగా ఈ రోజున మనముగా మనల్ని ప్రశ్నించుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఈ 4 అంశాలను మన గమనికలో పెట్టుకొని ఉన్నామా? ఆంధ్ర మహాభాగవతాన్ని రాసినటువంటి పోతన, భాగవతాన్ని రాసినటువంటి వ్యాస మహర్షి ఇద్దరూ కూడా ఆరంభంలో ఏమి స్తుతిస్తారు అంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళీ లోల విలసదృగ్జాల నానా భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. అప్పటికే వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలను రచించి ఉన్నారు, మహాభారతాన్ని రచించారు, మరి బ్రహ్మసూత్రాలను రచించారు, ఆది పురాణాన్ని రచించారు. ఇన్ని రచించినా కూడా ఇప్పుడేం కోరుకుంటున్నారు ఆయన? శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్. శ్రీ అంటే శుభకరమైనటువంటి కైవల్య పదాన్ని చేరుకోవడానికి నేను చింతిస్తూ ఉన్నాను. మరి ఆ కైవల్య పదమే, పరమ పదమే శివుని యొక్క సాయుధ్యము, శివుడు ఉన్నటువంటి స్థానము. ఇప్పుడు మనం అందరం కలిసి ఆలోచిస్తే శివుడు పుడతాడు చనిపోతాడు అని మనం ఊహించగలమా? శివుడికి పుట్టుకుందా? లేదు. చావు ఉందా? లేదు. ఆయనకి సృష్టి స్థితి లయలు కూడా లేవు. కానీ సమస్త సృష్టి స్థితి లయలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన అధ్యక్షతనే జరుగుతూ ఉంది. మరి అది ఎలాగా అని మీరు ప్రశ్నించవచ్చు. మనకి సూర్యుని ఎండను ఉపయోగించుకొని ఇన్ని రకాల వంటలు చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మనం తీసుకెళ్ళి సూర్యుడికి ఏం పెట్టడం లేదు, ఆయన వీటికి వేటికి కూడా అంటుకోడన్నమాట. అట్లాగా ఈ సృష్టి స్థితి లయలు పరమశివుణ్ణి ఏమి చెప్తారు అంటే, మామూలుగా కరాన త్రిశూలం, కరాన అంటే చేతిలో, కరాన త్రిశూలం, ఉరాన ఎముకల పేరు, శిరాన ఏముంటుంది శివుని శిరంలో? నెలవంక.
అర్ధచంద్రుడు. ఆ అర్ధచంద్రుడికి అర్థం ఏమంట అని మనం ఆలోచిస్తే, సగం వెలుగు సగం చీకటి ఉందా? ఆ వెలుగు చీకటి ఒక పగలు ఒక రాత్రితో సమానం అన్నమాట. ఏంటి అంటే మన యొక్క మానవ కాలమానానికి దేవతా కాలమానానికి చాలా తేడా ఉంటుంది. మనకు 360 రెట్లు దేవతా కాలమానం ఎక్కువ. మరి బ్రహ్మకాలమానాన్ని మనం చూసినప్పుడు సహస్రయుగ పర్యంతం, మనకు 8వ అధ్యాయం భగవద్గీతలో 17వ శ్లోకంలో ఉంది, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనాహ. కాబట్టి మొత్తం సృష్టి లెక్కలు నేను చెప్పటం లేదు, కానీ సమయం మనకు తక్కువ ఉంది కనుక 43.2 సెకండ్లలో 43.2 సెకండ్లలో సమస్త భూమి జలమయం అయిపోతుంది. మొత్తం సమస్త జలాన్ని అగ్ని మింగేస్తుంది, అగ్నిని గాలి ఆర్పేస్తుంది, గాలి ఆకాశంలో కుచించుకుపోతుంది. ఆ ఆకాశ క్షేత్రమే లలితా సహస్రనామాలలో చెప్తున్నటువంటి చిదగ్నికుండ, లలితా సహస్రనామాలలో ప్రస్తావించి ఉన్నటువంటి హిరణ్మయ గర్భం. అందుకే సృష్టి స్థితి లయ తిరోధానం అంటే తిరిగి తిరిగి పుట్టడం. అయితే చిట్ట చివరి అంశం దాంట్లో అనుగ్రహం, శివానుగ్రహం, దైవానుగ్రహం, పరమపద అనుగ్రహం. మరి అయితే ఆ పరమపదం ఎలా ఉంటుంది, ఇది ఎలా తెలుస్తుంది? ఈ 2 కళ్ళకు కనిపించదంట. మనము ఏదైనా వంటలలో ఏదైనా రుచి చూడాలి అని అనుకున్నప్పుడు ఇందులో ఉప్పో పులుపో కారమో ఉందో లేదో అని చూడమని చెబుతాం. తిని చూడు అన్నప్పుడు కళ్ళతో చూడమని కాదు, నీ జ్ఞానంతో గ్రహించి చెప్పు అని. అలా జ్ఞానంతో గ్రహించాలి. అది ఎలా ఉంటుంది? న తద్భాసయతో సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ యొక్క శివుని పరమపదంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కాలమానం లేదు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, పరమశివుడు ఒక్కడే ఉన్నాడు. మరి అటువంటి పరమపదానికి పరంధామానికి మనం వెళ్ళాలి అంటే పంచభూతాత్మక ప్రకృతికి సంబంధించినటువంటి త్రిగుణాత్మక ప్రకృతిని తెలిసి దానిని దాటాలి. మరి ఈ దాటేటటువంటి క్రమాన్ని మనకు శివమహాపురాణంలో 5 అంశాలుగా చెప్పారు. 1 సాలోక్యము, 2 సారిష్ట్యము, 3 సామీప్యము, 4 సారూప్యము, 5 సాయుజ్యము. దీనినే కైవల్యము అంటాం. ఇది విద్వేశ్వర సంహితలో నేనెవర్ని అని ప్రశ్నించి తరువాత కోటి రుద్ర సంహిత ఉంది, ఆ సంహితలో ఈ క్రమాన్ని చెప్పారు. చెప్పి జ్ఞానం నిరూపణం, ముక్తిత్వ స్వరూపం అని చెప్పి సబ్ హెడింగ్ ఇచ్చి దాని కింద ఈ 5 అంశాలు ఇచ్చారనమాట. ఏంటి సాలోక్యము అంటే? మనం ఆలోచన ఎలా ఉండాలి? నా ఆలోచన నిరంతరం కామకాంచనాల మీద ఉండాలా, పరమశివుని మీద ఉండాలా? ఈ మాట నేను వాడింది కాదు, శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు చెప్పి ఉన్నారు. కామకాంచనాల మీద మీరు మోహం పెంచుకోవద్దండి, పరమశివుని సాన్నిధ్యం మీద మీ యొక్క ఆలోచనలను నిలపండి అని. కాకపోతే అలా నిలపకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే, నిలిపినంతసేపు మనకు భగవంతుని మీద నిలుస్తుంది, భగవద్ధ్యానంలో ఉంటాం. అలా నిలపకపోతే మనమే నష్టపోతాం. దృష్టి నిలిపెనేని దేవుడే దిగివచ్చు, దృష్టి నిలపడేని నష్టపడును, దృష్టిలో నా సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస కాళికాంబ. ఆ దృష్టిని గనక నిలపకపోతే మన ఆలోచనలన్నీ కూడా కలుషితం అయిపోతాయి. ఎట్లా అయిపోతాయి? ధూమేన ఆవ్రియతే వహ్ని యదాదర్శో మలేనచ యదోల్బేన ఆవృతో గర్భ తదాతేనేదం ఆవృతం. ఈ విధంగా మనకు మాలిన్యాలు చేరిపోతాయి కనుక మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన, ఇది సాలోక్యం. మొట్టమొదటి సాలోక్యానికి అర్థమేమి అంటే మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన. దీనికి మనము కొంతమందిని ఉదాహరించుకుందాం. ఉదాహరణకు మనకు ప్రహ్లాదుడు తెలియని వాళ్ళు మన మానవాళిలో ఎవ్వరూ ఉండరు. మరి ప్రహ్లాదుని అనుసరించిన వారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు.
వాళ్ళు మన కంటికి కూడా కనిపించరు. కలడంబోధిన్ కలండుగాలిన్ కలండు ఆకాశంబునన్ కుంభినిం గలడో అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలడు ఓంకారంబునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్ కలండు ఈశుండు కలండు తండ్రి వెతకంగా నేలన్ ఈయాయడన్. అక్కడ విష్ణువుని వెతకమని చెప్పలా, విష్ణువు స్థితికారకుడు, ఆయన సృష్టి స్థితి లయలకు లోబడినవాడు. కానీ కలండు ఈశుండు, ఎవరు ఈశుడు అంటే శివుడు, ఎక్కడున్నాడు ఎక్కడ లేదు. కలడంబోధిన్, ఆయన లేనటువంటి చోటు లేదుగాక లేదు. ఈ మాట చెప్పి ఇందుగలడందు లేదని సందేహంబు వలదు ఎందెందు వెతకి చూచినా అందందేయుండు దానవాగ్రని వింటే. ఎంతగా ప్రహ్లాదుడు ఆహ్లాదంగా భగవంతునిపై దృష్టిని నిలపగలిగినాడు అంటే మనకి ఒక ఆదర్శంగా తీసుకోవడానికి నేను ఇప్పుడు ప్రహ్లాదుని ప్రస్తావిస్తూ ఉన్నాను. అలా గనక ప్రహ్లాదుడిలాగా నిరంతరం ఎంత చక్కగా ఆయన తింటూ తాగుతూ తిరుగుతూ ఉండినా కూడా పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ లక్షించుచున్ తిరుగుచున్ సతతము శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుండు ఏతద్విశ్వమున్ భూవరా. తింటూ తాగుతూ తిరుగుతూ ఉండినా కానీ మన యొక్క సంసారము, మన యొక్క కుటుంబము, మన యొక్క భౌతిక కార్యకలాపాలన్నీ కూడా మన భుజాల మీద ఉండాలి. మన లోపల శివుడు ప్రత్యక్షమై ఉండాలి. ఆ శివుణ్ణి గనక మనలో ప్రత్యక్షం చేసుకునేటటువంటి లేదా మనలో ఆల్రెడీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి శివుణ్ణి చూసే ప్రయత్నం మనం చెయ్యకపోతే ఏమైపోతాం, నిరంతరం కూడా స్వానుభూతి మనకు జరగదు. కనిపిస్తున్న ప్రపంచమే గొప్పదైపోతుంది, కనిపిస్తున్న కష్టాలే ఎక్కువైపోతుంది. కాబట్టి కష్టసుఖాల కడలిలో చిక్కుకుంటాం. అప్పుడు దిక్కుతోచని దారి తెలియని జనన మరణ చక్రంలో వలలో చిక్కిన పిట్టలలాగా చిక్కుకొని రెపరెపలాడుతూ ఉంటాము. అలా ఉండకూడదు, ప్రహ్లాదునిలా ఉండాలి. భగవంతుని లక్ష్యం ఫస్ట్ మనకు తెలిస్తే, పరమశివుడు ఎలా ఉంటాడు అని మనకు తెలిస్తే, పరమశివుని దగ్గర సూర్యచంద్రులు కాలమానం లేదు. ఆయన ఎటువంటి వాడు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతన. అచలంగా ఉంటాడు, నిత్యంగా ఉంటాడు, స్థాణువుగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. ఆయన ఎటువంటి అస్త్రశస్త్రాలకు దొరకడు, ఎవ్వరికి చిక్కడు. కానీ సమస్త సృష్టి స్థితి లయలకు శక్తిని మాత్రం తన నుంచి మనకు అందిస్తూ ఉంటాడు. మరి అటువంటి స్థానాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు ఫస్ట్ పరమపదం ఎలాంటిదని మనకు తెలియాలి. ఎక్కడ వ్యాపించి ఉన్నాడు, ఎక్కడ లేదని మనం చెప్పగలం. అవనిలో నీరులో అగ్నిహోత్రంబులో మారుతమందు వ్యోమంబులోను సురులలో నరులలో గిరులలో చెరులలో హరులలో కరులలో తరులలోను గోడ్లలో గుడ్లలో ఓడ్లలో బడ్లలో చీమలో దూమలో పాములోను అన్ని చోట్ల వ్యాపించిపోయి ఉన్నాడు. ఊళ్ళలో గూళ్ళలో రాళ్లలో రోళ్లలో లేళ్లలో కోళ్లలో తేళ్లలోను అంతటా అంతగా వ్యాపించిపోయి ఉన్నటువంటి పరమశివుడు ఎక్కడ ఉన్నాడని ఎక్కడ లేదని మనం అనుకోవాలి. ఆయన అంతటా వ్యాపించిపోయి ఉన్నాడు అని చెప్పడానికి శివమహాపురాణం ప్రారంభంలో ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే, ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్త్మని. భగవద్గీత కూడా మనకి ఇదే శబ్దంతో తయారవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రం అంటే ఈ ధర్మాన్ని సంస్థాపనం చేయడానికి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడొస్తాను? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఈ అన్నింటినీ మనం అవలోకించుకొని
ఆలోచించుకొని నేను బాహ్య ప్రపంచం కావాలనుకుంటూ ఉన్నానా, సాలోక్యాన్ని చెందాలనుకుంటూ ఉన్నానా? దేంతో? సా అంటే కూడి ఉండడం, ఆలోక్యము ఆ లోకంతో. ఏ లోకంతో? శివ సన్నిధితో, శివలోకంలో, పరమశివుని పరమ పదంలో. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేవు, ఉన్నదంతా పూర్ణమే. అదే మనం పూర్ణమిద శ్లోకంలో ఉన్నది. అటువంటి పూర్ణాన్ని గనక పొందితే అప్పుడు శూన్యానికి సంబంధించినటువంటి నొప్పి, బాధ, భవరోగపు బాధ తొలగిపోతుంది. దీనికి మనం నిరంతరం చేయవలసింది సాలోక్యము. నిరంతరం పరమశివుని పరమపదమే మన యొక్క ధ్యేయంగా. మరైతే మీరు చెప్పచ్చు, ఇక్కడ భౌతికంగా ఉండేటటువంటి పనులన్నీ ఎవరు చేస్తారు అని. ఎప్పుడైతే పరమశివుని పరమపదం వైపు నీ దృష్టి సారిస్తావో ఈ సమస్త సృష్టి ఆ దృష్టిలోనే ఉంది. అందుకనే దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమవును. అది కేవలం వింటేనో చదివితేనో వచ్చేది కాదు. స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు విడదు సాధకునకు చిత్రదీపమున చీకటి తొలగున. కాబట్టి ఆ పరమపదాన్ని మనము దర్శించే ప్రయత్నం చేయాలి నిరంతరం. ఎటువంటి వాళ్ళకైనా ఈ మహాశివరాత్రి రోజు మనకు శివ సాన్నిధ్యాన్ని అందుకునేటటువంటి, పొందేటటువంటి, చెందేటటువంటి అవకాశాన్ని మనకు భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. కనుక పరమశివుని అనుగ్రహంతో మనము శివుని సాయుధ్యాన్ని పొందాలి అంటే సాలోక్యము అనేటటువంటి క్రమ పద్ధతిని శివ మహాపురాణంలో చెప్పి ఉండేటటువంటి కోటి రుద్ర సంహితలో చెప్పి ఉన్నటువంటి సాలోక్యాన్ని మనం గమనిస్తే మన ఆలోచన ఎటువైపుగా ఉంటే మన మాట అలాగే వస్తుంది. ప్రహ్లాదుడు ఏ రోజైనా ఆయనకు వచ్చినటువంటి ఆ ఇబ్బందులకు భయపడలేదు, బాధపడలేదు, ఎదిరించును కూడా లేదు. ఎప్పుడు కూడా నాన్న నీకేం నేర్పించారా మీ గురువులు? నేను నేర్పిమన్నది ఒకటి, నువ్వు వచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నది ఒకటి. నీకేం నేర్పించారో చెప్పు అని ఎంతగా వాపోతే కూడా ఆ పిల్లవాడు నోరిప్పడు. చివరకు ఒక మాట చెబుతాడు, చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి. నేను మర్మమంతా కూడా చదివేశాను అంటాడు కానీ వివరించి చెప్పడు. ఎందుకంటే చెప్తే ఆయన అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు కాబట్టి. అయినా కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతాడు, ఎలారా నీకు ఇలా కుదురుతుంది? నువ్వు ఏ ధైర్యంతో ఇలా ఉంటున్నావు? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? దానికి నాకు జవాబు చెప్పు అంటే మందార మకరంద మాధుర్య మునదేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలంతూగు రాయంచు చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్రనీ హారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతిన ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. నానా మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది, కానీ మీరు చెప్పిన దానికి సమాధానం మాత్రం నేను చెప్పలేను. నీకు సమాధానం చెప్పగలిగినటువంటి 4 చిరునామాలను నేను సూచిస్తాను. నీకు 4 అడ్రస్లు ఇస్తాను. అక్కడికి వెళ్ళి నువ్వు అడుగు, వాళ్ళు ఏం చెప్తారో అదే నీకు సమాధానం అవుతుంది. ఆయన ఇస్తూ ఉన్నటువంటి 4 అడ్రస్ ఏవి అంటే ఆ చిరునామాలు: 1 మందార పువ్వులోని మకరందం కోసం తేలియాడేటటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరకు వెళుతుందా? అచ్చమైన స్వచ్ఛమైన గంగానది వీచికలకు అలవాటు పడినటువంటి రాజహంస సాధారణ ఏటిగట్టుకు వెళుతుందా? ఫస్ట్ నువ్వు తుమ్మెద దగ్గరికి వెళ్ళు, 2వది నువ్వు రాజహంస దగ్గరికి వెళ్ళు, 3 చకోర పక్షులు ఉంటాయి. అవి ఉద్యానవనాల్లో చక్కగా పున్నమి వెన్నెలను కింద పడిపోతే ఆ పున్నమి బిందువులు ఎంగిలైపోతాయని పున్నమి నాడు మెడ పైకెత్తి ఆ పున్నమి వెన్నెలను ఆరగించి తిరిగి పౌర్ణమి వచ్చేంతవరకు అది భోజనం చెయ్యదు. మరి అది ఎందుకు అలా ఉంటుంది అని పోయి నువ్వు చకోర పక్షిని అడుగు. ఇంకా నువ్వు కావాలనుకుంటే లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు తీయని లేత మావి చిగురును తిని మత్తుగా గమ్మత్తుగా కూసేటటువంటి కోయిల ఎందుకు ఆ మామిడి పూతల దగ్గరికే వస్తుంది? సాధారణ ముళ్ళ చెట్ల దగ్గరికి ఎందుకు వెళ్ళదు? నువ్వు వెళ్ళి వాటిని అడుగు నానా. నాకైతే అడ్రస్ నేను చెప్పలేను, కానీ అక్కడికి వెళితే నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్తారు. అట్లా ప్రహ్లాదుని లక్షణంగా గనక మనం ఉంటే
ప్రహ్లాదుని పద్ధతిలో గనక మనం ఉంటే ప్రహ్లాదుని యొక్క ఆహ్లాదమైనటువంటి భక్తిని మనం పెంపొందించుకుంటే, భక్తికి నిర్వచనం వివేక చూడమణిలో ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి, స్వస్వరూపానుసంధానం భక్తిరిద్యభిధీయతే. మోక్ష సాధనకు ఉపయోగపడేటటువంటి నేనెవరు అనేటటువంటి భక్తి ఎవరిలో ఉంటుందో అది మాత్రమే భక్తి, మిగిలిందంతా భక్తి కాదు. 25 పైసలు అగరువత్తి కాల్చి 65 కోట్ల వరములడిగేటటువంటి భక్తి కాదు. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి మనిషి శిథిలమవుతున్నాడు, రూపాయి కొరకు ఏ పాపానికైనను ఒడిగట్టెనదిగో చూడమ్మా, మనిషన్నవాడు మాయమైపోతున్నడమ్మా, మనిషన్నవాడు. ఇలా ఉండకుండా ప్రహ్లాదుని భక్తికి ఈనాటి మానవుడిలో ఉండేటటువంటి ఆలోచన విధానానికి తేడా చూసుకుంటే, ప్రహ్లాదుని అనుసరించి గనక మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఎందుకంటే మొట్టమొదటి మెట్టు కరెక్ట్గా ఉండిందనుకోండి సాలోక్యము, తరువాతివన్నీ మనకు సిద్ధిస్తాయి. ఈ సాలోక్యానికి మీరు చూడండి, బలిచక్రవర్తి మీకు తెలియనటువంటిది కాదు. బలిచక్రవర్తి ఎంత గొప్ప సాధకుడు, ఎంత తపస్సు చేశాడు. పాల సముద్ర మథనం జరిగినప్పుడు ఇద్దరికీ సమానంగా అమృతము అందలేదని వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క సైన్యం అంతా ఏర్పాటు చేసుకొని బలిచక్రవర్తి యొక్క నాయకత్వంలో దేవతలతో పోరాడి దేవలోకం నుంచి వాళ్ళని తరిమేసేస్తారు. చివరకు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మను అడిగితే, వాళ్ళ అమ్మ వాళ్ళ భర్తను అడిగితే కశ్యప ప్రజాపతిని, ఆయన నువ్వు శ్రీ మహావిష్ణువుని భగవంతుణ్ణి పరమశివుణ్ణి వేడుకో, ఆయన చెప్తాడు, నాకు తెలియదు అని చెప్తే ఆ పద్ధతిలో ఆమె ధ్యానించి పూజించి వామనుడికి జన్మనిస్తుంది. మరి ఈ ప్రాసెస్ అంతా మనం చూసినప్పుడు బలిచక్రవర్తి సాధించింది ఏంటంట, ఎన్ని రోజులు గొడవ పడ్డాడు, ఎన్ని లోకాలను ఆక్రమించుకున్నాడు, ముల్లోకాలని ఆక్రమించుకొని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినా కూడా చిట్ట చివరికి ఏమైపోయాడు, వామనుడికి దానం ఇవ్వవలసినటువంటి పరిస్థితి తనకు తానుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వచ్చిన వాడు అడగలేదు, నీకేం కావాలో అడుగు అంటే ఆయన 3 అడుగుల నేల అడుగుతాడు. ఇది సరిపోదు, అసలు ఇంకా ఏం కావాలో అడుగు అంటాడు. మరి అలా దానం ఇచ్చేదానికి మొదలు పెడతాడు. ఇచ్చినప్పుడు గురువు గారు వచ్చి చెప్పినా ఆయన ఏమన్నా ఆపగలిగాడా? కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు, త్రివిక్రమ స్ఫురణ గలవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకండు, వలది దానము గీనము పనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. చెప్పినా కానీ విడవలేదు. ఈ రోజుల్లో మనం చేస్తున్నటువంటి పోరాటాలతో పోల్చుకుంటే ఎంత పెద్ద పోరాటం అది. కాబట్టి ఆరాట పోరాటాలను పక్కన కట్టి పెట్టడానికి ఈ ఉదాహరణలంతా కూడా. చిట్ట చివరిగా ఆయన ఏమి చెప్తాడు, నువ్వు చెప్పినట్లుగానే ఆయన శ్రీ మహావిష్ణువే అనుకో, మరి నేను ఆయనకి దానం ఇస్తాను అని మాట ఇచ్చాను కాబట్టి నేను మాటను ఆపలేను. మరి ఎందుకు మాటను ఆపలేవు అంటే, పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమందడ్గు తిరుగక చచ్చు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. భూదేవి చాలా బరువుగా బాధపడుతూ ఉంది. ఎందుకంటే మానవులందరూ కూడా అసత్యంతో ఉన్నారు, అసత్యంపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భగవంతుని సాన్నిధ్యానికి సంబంధించినటువంటి దిశగా మానవుని ఆలోచన కొనసాగడం లేదు. అటువంటి దుష్కర్ములను నేను భరించలేకుండా ఉన్నాను గురుదేవా అని చెప్పి భూదేవి వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటుందంట. కాబట్టి ఆ విషయాలన్నీ గుర్తు చేసి, నేనైతే దానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆయన నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ పర్లేదు, నన్ను నా కులము నా రాజ్యము మొత్తం నిరయంబైన నిబంధనమైన ధరణి నిర్మూలనంబైన కులాంతమైన కానిమ్ము రానిమ్ము పో, నీరజబవుండు హరి అయిన హరుడైన అభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధివర్య వేయేటికిన్. నేను ఇచ్చే తీరుతాను. ఎట్లా ఇస్తాను? మేరువు తలకిందైనను పారావారములింక పారినన్ లోలోధారుని రసమైపోయిన తారాధ్వము బద్ధమైన తప్పక ఇత్తున్. ఎంత సులభంగా చెప్తాడు చూడండి. మేరు పర్వతం ఎంత పెద్దది. మేరు పర్వతము ఏమైపోయినా, మేరు పర్వతము తలకిందులైపోయినా పర్వాలేదంట, నక్షత్ర మండలము బద్దలైపోయినా పర్వాలేదంట,
భూమండలము లోపలే రసమైపోయినా, అంటే పొడి అయిపోయినా పర్వాలేదంట, అయినా కూడా నేను నా దానమిచ్చే ప్రక్రియను ఆపను అనేటటువంటి పరిస్థితికి ఒకప్పటి బలిచక్రవర్తి యొక్క మానసిక పరిణతి ఈరోజు ఆయన గురువుగారు వద్దన్న తర్వాత, వామనుణ్ణి విష్ణువుని దర్శించిన తర్వాత ఆయన యొక్క మానసిక పరిపక్వత. ఆ రోజు కొట్లాడాడు, పోరాడాడు, ఏకఛత్రాధిపత్యంగా ముల్లోకాలను తన చేతిలో పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలించాడు. చివరికి భగవంతునికి శరణాగతి చెందవలసినటువంటి పరిస్థితి. ఎవరినైనా చూసుకోండి మీరు, 36,000 సంవత్సరాలు హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. మన మానవ కాలమానం ప్రకారం 36,000 సంవత్సరాలు, దేవతా కాలమానం ప్రకారం 100 అంటే 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే చివరికి కశిపుడు కత్తిరించి పడేసేటటువంటి గోర్లకు ఆహుతైపోయాడు ఆయన. అంటే అహంకారాన్ని పెంచుకుంటే, ప్రాపంచిక విషయాల మీద మనము మోహాన్ని గనక పెంచుకుంటే మన యొక్క ఆలోచనలు పరమశివుని వైపుగా వెళ్ళవు. కాబట్టి మన ఒక్క నిమిషం గంగాదేవి గనక విజృంభిస్తే తట్టుకోలేని నువ్వు, ఒక్క నిమిషం అగ్నిదేవుడు వర్షిస్తే మాడి మసైపోయేటటువంటి నువ్వు, ఇక్కడ ఏమి ఉందని నాది నేను అని మనం గొడవ పడటానికి, ప్రకృతి ఇచ్చినటువంటి సమస్త సంపద అందరికీ సమానమే, అందరము మన దేహ పోషణకు కావాల్సింది వినియోగించుకోవాలి, మిగిలిన సమయాన్ని భగవంతునిపై కేటాయించాలి. నిరంతరం పరమశివుడే పరమపదంగా, శివానుగ్రహమే మన జీవిత లక్ష్యంగా, శివ సాయుధ్యమే మన జీవిత పరమార్థంగా కొనసాగాలి. అలా కొనసాగిన వారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? జలజపత్రము మీద సలిలమంటని ఎట్లు అద్దమందున రూపము అంటనట్లు, జలజపత్రము మీద సలిలమంటని ఎట్లు అద్దమందున రూపం అంటనట్లు, బురద ఆ కుమ్మరి పురుగు కంటని ఎట్లు జిహ్వయంద జంబు అంటనట్లు, చిత్రభానునకును చీకటంటని ఎట్లు ఆకాశంబున వాయువు అంటనట్లు, చిత్రభానునకును చీకటంటని ఎట్లు ఆకాశంబున వాయువు అంటనట్లు, భువి చింత పండుపై బొబ్బరంటని ఎట్లు పలు చల్లలో వెన్న కలయనట్లు. ఎక్కడైనా భువి చింత పండు, భూమి మీద మనకు దొరికేటటువంటి చింత పండు బొబ్బరి పండుకు అంటుకుంటుందా? అంటుకోదు. అట్లాగే మజ్జిగలో వెన్న అంటుకుంటుందా? అంటుకోదు. మరి అద్దం ముందు మనం నిలబడితే ఆ అద్దంలో మన రూపం అంటుకుంటుందా? అంటుకోదు. తామరాకు మీద నీటి బొట్టు వేస్తే ఆ నీళ్లను ఆ తామరాకు అంటుకుంటుందా? అంటుకోదు. ఇవన్నీ ఎలాగా అంటుకోవటం లేదు. మనం కూడా, మానవుడు కూడా ఇక్కడ ఉండేటటువంటి సమస్త దృశ్యమాన జగత్తు పట్ల అవి మనకి సహకారాలు, వినియోగాలు అంతవరకే. కానీ ఏ ఒక్క ప్రపంచంలో ఉండే ఏ ఒక్క పైసాను, ఏ ఒక్క విషయాన్ని కూడా మనతో పాటు మనకు రావు. కానీ మనతో పాటు వచ్చేది ఒకటి ఉంది, అదే మన జ్ఞానం, అదే మన శివ పరమ పదం, శివ సాయుధ్యం. అది మాత్రం మనం తీసుకెళ్ళచ్చు. దీన్నే భగవద్గీతలో నయేవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. గుణాలు గుణాలలో, ఇంద్రియాలు ఇంద్రియార్థాలలో ప్రవర్తిల్లుతూ ఉన్నాయనేటటువంటి అవగాహనతో ఈ సమస్త దృశ్యమాన జగత్తు కూడా అద్దంలో కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతిబింబము వంటిది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ పద్ధతిలో ఉంటేనే మన ఆలోచనలను పరమశివుని యొక్క పరమపదం వైపుగా మనము పంపించగలం. భగవంతుడు పుట్టడు, చావడు, ఆయనకి చావు పుట్టుకలు లేవు, ఎప్పటికీ లేవు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఏనాడు భగవంతుడికి చావు పుట్టుకలు ఏమీ లేవు, సృష్టి స్థితి లయలు లేవు. ఇదంతా కూడా భగవంతుని లీలా విలాసం మాత్రమే. అందుకని ఆయన కైవల్య పదాన్ని చేరుటకునై నేను చింతిస్తూ ఉన్నాను అని చెప్పి భాగవతాన్ని రాశారు. మరి మనం కూడా కైవల్య పదాన్ని చేరే దిశగా మన ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయా లేవా? మనకు పూర్తిగా మన లోపల
అవగాహన అయి ఉండాల్సిన అవసరం ఏంటంటే, ఆ విషయం ఏంటంటే, మహాశివరాత్రి సందర్భంగా భగవంతుడు చావు పుట్టుకలు లేనివాడు, ఆయన అజేయమైనవాడు, అఖండుడు, అద్వితీయుడు. పుట్టదు, గిట్టదు, పట్టదు, ముట్టదు, కొట్టదు, తిట్టదు, కట్టువడదు, ఆడదు, పాడదు, వాడదు, ఓడదు, వేడదు, కూడదు, చూడబడదు. ఇది భగవంతుని లక్షణం. ఎరుగదు, మొరుగదు, కరుగదు, ఒరుగదు, పెరగదు, విరగదు, తరుగుబడదు. అదరదు, బెదరదు, వదరదు, ముదరదు, కదరదు, చెదరదు, చెదలబడదు. చనదు, పెనగదు, చినగదు, వినదు, కనదు, ఖేదమోదద్వయము లేని కైవలాత్మ. కేవలం ఒక్కటే ఆత్మాతీతం కేవలాత్మ. దేహో నాస్తి కదాచన, అస్తి నాస్తి కో వేద, నిర్ణయో నాస్తి సర్వదా, అశరీరం సర్వదా అస్తి, శరీరం రహితం సదా, అయమేవ సద్యో ముక్తి, అన్యథా భ్రమ కారణం. భ్రమను వీడితే బ్రహ్మం, భ్రమను వీడితే కైవల్యం, భ్రమను వీడితేనే సర్వం మనకు బోధపడుతుంది. ఆ భ్రమలో ఉన్నంతకాలం తన్ను తా నిజమనుచు భ్రమతో జనన మరణములొందు చుండును. నేను నిజంగానే పుడుతూ ఉన్నాను, చస్తూ ఉన్నాను అని భ్రమ చెంది, నాకు నేనుగా ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని నత్వం వేదస వేదవిత్. మనము అశ్వత్థ వృక్షపు సంసార వృక్షాన్ని మనకు మనమే మన కల్పన చేసుకుంటూ భ్రమిస్తూ ఉన్నాం. వాస్తవానికి మనందరం కూడా శివస్వరూపులమే. శివమహాపురాణం ఏం చెప్పింది? నేనెవరిని? శివుణ్ణి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? శివుడి నుంచి వచ్చాను. నా కర్తవ్యం ఏమిటి? ఇప్పటి వరకు ప్రహ్లాదుడు ఎలా ఉండినాడో, రామకృష్ణ పరమహంస ఎలా ఉండినారో, రమణ మహర్షి ఎలా ఉండినారో ఎంత స్పష్టంగా చెప్పారు ఆయన. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జడం. మరి ఈ సమస్త దృశ్యమాన జగత్తు మొత్తం కర్మ, అది తజ్జడం, క్రియ కాదు. మరి మనందరం కూడా క్రియాత్మకంగా ఉండాలి. కర్మను వెంటబెట్టుకొని జనన మరణ చక్రంలో ఊబిలోకి ఇరుక్కుపోకుండా ఉండేటట్లుగా పరమ పదాన్ని పొందాలి అంటే మన ఆలోచన సంపూర్ణంగా నిరంతరం పరమశివుని పరమపదమే లక్ష్యంగా ఉంచుకున్నప్పుడేమవుతుంది? ఇది మొదటిది సాలోక్యము. ఇలా ఉండటానికి ఉదాహరణ ఏంటి? బలిచక్రవర్తిని పోరాటాన్ని చూసాం, ప్రహ్లాదుని ప్రశాంతమైనటువంటి ఆయన భక్తి భావాన్ని చూసాం. ఆ విధంగా మనం ఉండాలే కానీ రావణ బ్రహ్మ లాంటి ధ్యానము, రావణ బ్రహ్మ లాంటి, హిరణ్యకశిపుడి లాంటి ధ్యానము మనకి ఉండకూడదు. ఎందుకంటే ధ్యానము లేదా ఆలోచన, ధ్యానం అంటే ఆలోచించడం, ఎంతసేపు ఒక దాని మీద ఉండడం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్తు క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్తు బుద్ధినాశో, బుద్ధినాశాత్తు ప్రణశ్యతి. 2వ అధ్యాయంలో 62-63 శ్లోకాలు మనిషి ఆలోచన దారి తప్పితే ఏమవుతుంది అని చెప్పారు. ఇప్పటి వరకు నేను చెప్పింది దారిలో వెళ్ళిన వారి విషయాలు. ఇప్పుడు దారి తప్పితే ఏమవుతుంది అనేది ఆ 2 శ్లోకాల్లో స్పష్టంగా చెప్పాడు. ఏమైపోతాడు? చివరికి తనకు తానే పతనమైపోతాడు. అందుకే 6వ అధ్యాయంలో 5వ శ్లోకం భగవద్గీత ఏమి చెప్తుంది? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధుః, ఆత్మైవ రిపురాత్మనః. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికైనా, నిన్ను నువ్వు పతనం చేసుకోవడానికైనా నీవే కారణమే తప్ప నీకు మరొకరు కారణం కాదు. కాబట్టి నిరంతరం మన యొక్క సంపూర్ణమైనటువంటి ఆలోచనలనన్నింటినీ కూడా రావణ బ్రహ్మలాను హిరణ్యకశిపులాగా ఆలోచించకుండా, రమణ మహర్షిలాగా పరమశివుని భక్తులలాగా శివ సాయుధ్యం పొందేటటువంటి మార్గంలో మనం అనుసరిస్తూ ఉండే వాళ్ళలాగా ఉండాలి. ఎప్పుడు కూడా అలా వెళ్ళకూడదు. సీతమ్మని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టుకొని అసలు రాముడు ఇక్కడికి ఎట్లా వస్తాడు? జడలు ధరించి తపముల చందమునను, తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు, కూరగాయలు కూడుగా కుడుచునట్టి, రాముడు ఏ రీతిన లంక కుర్రాగలండు. ఎలా వస్తాడా రాముడు? కూరగాయలు తిని తిరుక్కుంటూ ఉన్నాడే అని చెబుతాడు. కానీ సీతమ్మ అప్పటి వరకు నోరిప్పదు. ఆ క్షణం నోరిప్పుతుంది. ఏమని నోరు విప్పుతుందామే? పాదరజమున ఒకరాయి పడతి చేసే, లీల మాయా మృగంబును కూలనేసే, రాజమాతృండె మేదిని రక్షణుండు,
ఆదినారాయణుడు రామభూపాలుడు. రామభూపాలుండు ఆదినారాయణుడు. అట్టి రామునికి ఈ అబ్ది అనగనెంత, అట్టి రామునికి ఈ అబ్ది అనగనెంత, నీవనగ ఎంత నీలావు చేవ ఎంత, ధనుజులననెంత, నీ యొక్క పొంకం, నీ ఆ పొంకము, నీ అన్నీ కూడా ఎంత. మరి నేను చెప్పేదేంటిది, నువ్వే చూద్దువు కానీ. ఎంత స్పష్టంగా చెప్తుందో. ఆ విధంగా ఉండకుండా మనము సాలోక్యాన్ని అనుసరించి మన ఆలోచన, మాట, ప్రవర్తన మొత్తాన్ని కూడా పరమశివుని పరమపదమే లక్ష్యంగా మనం ముందుకు నడిపినప్పుడు ఏమవుతుందంటే సాలోక్యము తరువాత సారిష్ట్యము. మన యొక్క ఆలోచనలన్నీ కూడా మనకు ఇష్టమైనటువంటి లేదా పూర్ణమైనటువంటి భగవంతుడే మనకు ఇష్టడు కనుక భగవంతుడు భక్తుడు ఒకరికొకరు ఇష్టలు అని భక్తి యోగం అంతా చెప్తుంది 20 శ్లోకాల్లో. కాబట్టి ఆ ఇష్టం మనలో, ఆ చిత్తంలో విష్ణువు లేదా ఆ శక్తిని, పరమశివుని మన చిత్తంలో నిలుపుకుంటే ఆ సాలోక్యం కారణంగా సారిష్ట్యము మనకు కలుగుతుంది. ఆ సారిష్ట్యం కారణంగా మనము భగవంతునికి చేరువవుతాం. సామీప్యం, భగవంతునికి చేరువగా అవుతాం. మరికొంత కాలానికి మనం భగవంతుని దృష్టితోనే మనం కొనసాగుతూ ఉన్నప్పుడు భగవంతునికి సారూప్యత చెందుతాం. అంటే నేనే శివుడు, శివుడే నేను. ఆ ఎప్పుడైతే సారూప్యత చెందుతామో 5వ అంశం సాయుజ్యము. శివానుగ్రహం పొందాలి అంటే సాలోక్యము, సారిష్ట్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. ఈ 5 అంశాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన శివ మహాపురాణంలో ఉండే అంశాలన్నింటినీ 2 నిమిషాల్లో ముగిస్తాను. ప్రతి మనిషి దానికి మొట్టమొదటిగా చెప్తూ ఉండేటటువంటి క్రమ పద్ధతి ఏంటంటే సాధన సంపద, నిత్యానిత్య వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. ఇది మొదటి పాఠం. సాంఖ్య సంపద, సాంఖ్యయోగం. కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యయోగం 2వ పాఠం. రమణ మహర్షి చెప్పినటువంటి కర్మ సంపద, జ్ఞాన సంపద, కర్మ సన్యాస సంపద, ఆ తరువాత ధ్యాన సంపద, జ్ఞాన విజ్ఞాన సంపద, అక్షర పరబ్రహ్మ సంపద, రాజవిద్య రాజగుహ్య సంపద, విభూతి సంపద, విశ్వరూప సందర్శన సంపద, భక్తి సంపద, క్షేత్రజ్ఞ విభాగ యోగ సంపద, గుణత్రయ విభాగ యోగ సంపద. తద్వారా పురుషోత్తమ ప్రాప్తి. పురుషోత్తమ ప్రాప్తి నొంది దైవాసుర సంపత్ విభాగ యోగాన్ని చదివి శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని చదువుకుంటే, నేర్చుకుంటే అప్పుడు మోక్ష సన్యాసము. నువ్వు ఆల్రెడీ ఇంతకుముందే మోక్షస్వరూపుడవై అయి ఉన్నావని, నువ్వు కొత్తగా మోక్షాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు. నువ్వు మోక్షాన్ని పొంది ఉన్నావని, నువ్వు పరమశివుడివని, నువ్వు పరమశివుడి దగ్గర నుంచే వచ్చావని, తిరిగి పరమశివుని దగ్గరకే వెళుతున్నావని, పరమశివుడే నీ యొక్క కర్తవ్యమని తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ సమయం అయిపోవచ్చిందని చీటీ పంపించారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనలో ఉండేటటువంటి ఆ 25 ఇంద్రియాలను, ఏవి? జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తం, అహం, సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన, శ్రోతం, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, వాక్కు, పాణి, పాదం, ఉపస్థ, పాయువు. ఈ 25 ఇంద్రియాలను ఎరిగి నా శరీరం ఎలా నా దేహాన్ని లేకుండా, అంటే ఈ దేహం నాది కాదని నేను ఎలా తెలుసుకొని పరమశివుని సాయుధ్యాన్ని పొందగలను అనే దిశగా అడుగులు వేసి ఆచరించి, అడుగులు వేస్తే సరిపోదు, ఆచరించి ఆ ఆచరణతో మనందరం కూడా ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా మరి ఆ శివలోక ప్రాప్తిని, శివ సాయుధ్యాన్ని, పరమశివుని పరమ పదాన్ని పొందాలి అని ఆశిస్తూ అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదికం పిభేత్ అనేన సదృశం కార్యం నభూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యు శమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం. ఓం శాంతి శాంతి శాంతి.
Thanks for watching. Please comment, like, share and subscribe our channel.